తూర్పు గోదావరి జిల్లాలో రేపు జరగనున్న పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 7 నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేసిన 1577 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను ఎన్నికల సిబ్బంది తీసుకెళ్తున్నారు. 10 కేంద్ర కంపెనీల బలగాలు 1700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ శాతం పెంచేందుకు ఓట్ అంబాసిడర్లను ఆహ్వానిస్తున్నామని జిల్లా కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఓటు వేసిన వారు మరొకరికి స్ఫూర్తినిచ్చేలా తమ ఫోటో లేదా వీడియోను షేర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మనకి పోల్ ఉదయం 7 నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. ప్రతి ఒక్క ఓటర్ కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. దీంట్లో సందర్భంగా మనము ఓటర్ అంబాసిడర్ కంటెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓటర్ వారి ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియో కానీ లేదా ఒక సెల్ఫీ కానీ లేదా ఒక గ్రూప్ ఫోటో కానీ తీసుకొని అప్లోడ్ చేసి #VoteEG అని కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను. వారి ఓటు హక్కు వారు వినియోగించుకుంటూ పక్కన ఉన్న ఓటర్స్ని కూడా మోటివేట్ చేసి ఎక్కువ శాతం ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలనేది మన ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా ఓటింగ్లో పాల్గొనండి. ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి కావాల్సిన సదుపాయాలన్నీ చేయడం జరిగింది. ఎటువంటి సమస్యాత్మక ఇష్యూస్ కూడా జరగకుండా అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా పక్కాగా ఓటింగ్ జరిగేదానికి అన్ని ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది. కాబట్టి నేను కూడా 13వ తారీఖు ఓటు వేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఓటు వేసి #VoteEGలో పాల్గొంటున్నాను.